కొన్నేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పేసి విదేశాలకు వెళ్లిపోయిన బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో సడన్ గా ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా సన్యాసిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. కిన్నార్ అఖడా ద్వారా సన్యాసం తీసుకుని మహామండలేశ్వరి హోదాను దక్కించుకున్నారు. ఆ తర్వాత అఖాడా నుంచి పలువురు మమతా కులకర్ణికి మహామండలేశ్వర్ మోదాను ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో ఆమెను అఖాడా నుంచి బహిష్కరించారు. ఈ క్రమంలో మమత మహామండలేశ్వర్ హోదాకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను కిన్నార్ అఖాడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మహామండలేశ్వర్ హోదాలోనే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని నటి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. జనవరి 24న ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసినిగా మారారు మమతా కులకర్ణి. ప్రయాగ్రాజ్ కుంభమేళాలోని కిన్నార్ అఖాడాలో మాయి మమతానంద్ గిరిగా ఆమెకు నామకరణం చేశారు. అఖాడాలో కులకర్ణి చేరిక తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందటాన్ని పలువురు వ్యతిరేకించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడటం, మహామండలేశ్వర్గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రాజీనామా చేస్తున్నట్లు ఫిబ్రవరి 10న ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఇకపై సాధ్విగా కొనసాగుతానని మమతా కులకర్ణి తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మమతా కులకర్ణి ఓ వీడియో విడుదల చేశారు. మహామండలేశ్వర్గా నా రాజీనామా ఆమోదం పొందలేదని, ఆచార్య లక్ష్మీనారాయణ్ త్రిపాఠి తనను అదే హోదాలో ఉంచినందుకు కృతజ్ఞతలంటూ తెలిపారు. మమతా కులకర్ణి అదే హోదాలో కొనసాగుతారని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి పీటీఐకి తెలిపారు. 90వ దశకంలో బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాల నుంచి వైదొలిగి విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్లో ఆమె పేరు వినిపించింది. పోలీసులు నోటీసులు సైతం పంపారు. ఇన్నేళ్ల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్కు వచ్చిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అఖాడాలో చేరటం, తర్వాత ఆమె నియామకంపై వివాదం చెలరేగటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.